నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఎమ్మెల్సీ ఎన్నికలకు అంటే వాడివేడిగా ఉండబోతున్నట్టయితే తెలుస్తోంది. ఎందుకంటే ఈరోజు ఇటు బొత్స ఒక నినాదం ఎత్తుకుంటే వైవి సుబ్బారెడ్డి గారు వచ్చి ఇంకొక నినాదం అయితే ఎత్తుకుంటున్న పరిస్థితి. బొత్స గారేమో టీడీపీ తరఫు నుంచి అసలు ఇంకా క్యాండిడేటే కన్ఫర్మ్ అవ్వకముందే డబ్బులు పంచుతున్నారు అని చెప్పి ఆయన ప్రచారం చేస్తుంటే, మరోపక్క వైవి సుబ్బారెడ్డి ఏమో అంటే మేమే గెలుస్తాము, ఆయన కూడా టీడీపీ నుంచి నిలబెడుతున్నారు, మేము విలువలతో కూడిన రాజకీయం చేస్తాం కాబట్టి మేమే గెలుస్తామని మాట్లాడటం జరుగుతోంది. అసలు అంటే టీడీపీ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టడం తప్పంటారా? అలాగే అసలు విలువలతో కూడిన రాజకీయం అని మాట్లాడే హక్కు వైవి సుబ్బారెడ్డికి కానీ అలాగే వైసీపీ పార్టీకి కానీ ఉందంటారు. ఏం చెప్తారు? అంటే మీ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ముందు కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను. వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో 3 చోట్ల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇదే బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఇదే వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా ఉన్నాడు, పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అప్పుడు ఏం చేశారంటే ఈ గ్రాడ్యుయేట్ ఓట్లని చేర్చటం దగ్గర మొత్తం అన్ని దొంగ ఓట్లే. అంటే పట్టభద్రుల నియోజకవర్గాలలో పట్టభద్రులు కాని వైసీపీ కార్యకర్తల్ని ఓటర్లుగా చేర్చారు. 6వ తరగతి 7వ తరగతి చదివిన వాళ్ళని, 6వ తరగతి 7వ తరగతి కూడా పాస్ అయ్యారో లేదో తెలియని వాళ్ళని తీసుకొచ్చి పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్లుగా చేర్చారు. చేర్చి ఎలక్షన్లు కండక్ట్ చేశారు. దాని మీద అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం విపరీతంగా ప్రతిఘటించింది. దొంగ ఓట్లు చేరుస్తున్నారు, గ్రాడ్యుయేట్లని దొంగ ఓట్లను చేర్చటం ఏంటి, అసలు ఇది ఎక్కడ కనీ విని ఎరుగమండి, దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మొత్తుకున్నది. చివరికి సరే కంటెస్ట్ చేయాలి కాబట్టి దొంగ ఓట్లు వాళ్ళవి ఎక్కువ ఉన్నా సరే మన వంతు ప్రచారం మనం చేద్దాము అని ప్రచారం చేస్తే 3 పట్టభద్రుల నియోజకవర్గాలలో కూడా తెలుగుదేశం క్యాండిడేట్లే గెలిచారు. తెలుగుదేశం క్యాండిడేట్లు గెలిచేశారు మొత్తం 3 పట్టభద్రుల నియోజకవర్గాల్లో. ఉత్తరాంధ్ర, రాయలసీమ, సెంట్రల్ ఆంధ్ర మొత్తం అంతా కూడా ఈ పట్టభద్రుల ఓట్లు ఇన్ని దొంగ ఓట్లు చేర్చుకున్నా కానీ వైసీపీ గెలవలేకపోయింది. అంటే దాని అర్థం ఏంటి, అసలు ఈ దొంగ ఓట్లు చేర్పించి ఉండకపోతే ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కి ఉండేవి కాదు. అది వాస్తవ పరిస్థితి. ఈ పరిస్థితి అప్పటికే ట్రెండ్ సెట్ అయి ఉన్నది. ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పట్ల అనే దానికి అదొక యాడ్రిస్టిక్గా కూడా మనం అప్పట్లోనే చూసాం, చెప్పుకున్నాం. అంటే ఈ ఉదాహరణ చెబితే ఇప్పుడు జరుగుతున్న ఈ స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నిక విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది. అది వదిలేస్తే ఇప్పుడు వీళ్ళందరూ ఈ లోకల్ బాడీ స్థానిక సంస్థల ప్రతినిధులు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాడు అనేది మన ప్రజాస్వామ్యం దేశాల్లో ఏ దేశంలో కూడా జరగని విధంగా నిర్వహించాడు. దీనికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించటానికి రాష్ట్ర ఎన్నికల అధికారి ఉంటారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని ఉండేవాడు. ఆయన్ని తీసేసి రిటైర్డ్ జస్టిస్ కనగరాజు అని ఆయన్ని తీసుకొచ్చి పెట్టి ఇదంతా కోర్టుకి వెళ్ళి కోర్టు జగన్మోహన్ రెడ్డిని చీవాట్లు పెట్టి మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని రీఇన్స్టేట్ చేసి ఎలక్షన్లు కండక్ట్ చేశారు. అంటే ఎంత కుట్ర చేశారో చూడండి. ఇది ఒక్కటే కాదు, ఇది పై స్థాయిలో జరిగిన కుట్ర. కింది స్థాయిలో ఏంటి అంటే ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్కి జగన్మోహన్ రెడ్డికి తేడా ఎక్కడొచ్చింది అంటే ఎవరిని రాకుండా చూడు మేమే ఓట్లు వేసుకుంటాం అని చెబితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమన్నాడంటే నేను ఇక్కడ ఎన్నికలు నిర్వహించడానికి రెఫరీని,
నీ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని ఉండదు. అన్ని పార్టీలకి సమానమైన హక్కులు ఉంటాయి. నేను నిబంధనల ప్రకారం చట్టంలో రాజ్యాంగంలో ఏముందో ఆ విధంగా చేస్తాను అని చెప్పేసరికి ఈ నియంత జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చింది. నేను 151 స్థానాల్లో గెలిచిన వ్యక్తిని నేను చెబితే అంటే నువ్వు నాకన్నా గొప్పవాడివా? నేను చెప్తుంటే వినవేంటి నువ్వు? అందరూ మా వాళ్ళని గెలిపించు అని నేను చెప్తున్నా కదా, నువ్వు వినవేంటి అన్నాడు. ఈయన అన్నాడు, ఎన్నికలండి ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేవి, నేను అట్లా ఉండను, నేను రిఫరీగా నేను న్యాయబద్ధంగా చేస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చి ఈయన్ని తీసేసి ఆయన్ని పెట్టాడు. న్యాయస్థానం జగన్ని చీవాట్లు పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఆయన్ని పెట్టింది. ఆయన పెట్టిన తర్వాత మొత్తం ఎక్కడికక్కడ ఈ వైసీపీ గూండాలు రౌడీలు తెగబడి ఎవరు నామినేషన్ వేయకుండా అందరినీ అడ్డుకొని మొత్తం నామినేషన్ పేపర్లు ఆడవాళ్ళు అంటే తీసుకొని వస్తుంటే చేతుల్లో ఉంటే నామినేషన్ పత్రాలు చించుతారేమోనని జాకెట్లలో దాచిపెట్టుకొని తీసుకొస్తే అక్కడ కూడా చేతులు పెట్టి ఆ నామినేషన్ పత్రాలని చించేసిన దుర్మార్గాలని కొన్ని వందల సంఘటనలు చూసాం ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో. ఆ రోజున తెలుగుదేశం జనసేన మధ్య పొత్తు లేకపోయినా కానీ వాళ్ళిద్దరూ 2 పార్టీల వాళ్ళు స్థానికంగా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మనం ఈ అన్యాయాన్ని ఎదిరించాలి అంటే మనం కలిసి ఉండాలి అని చెప్పి క్షేత్రస్థాయిలో కొన్ని ఇంత అసలు ఒక నియంత వాతావరణంలో కూడా వాళ్ళు ప్రతిఘటించి గెలిచారు చాలా స్థానాల్లో. అనఫిషియల్గా తెలుగుదేశం జనసేన ఉమ్మడి క్యాండిడేట్లు గెలిచారు, అనఫిషియల్గా అనధికారికంగా గెలిచారు వాళ్ళు, అంటే పొత్తు అనధికారికం గెలిచారు. వీళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళని బెదిరించడానికి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే అట్లా గెలిచిన వాళ్ళ బలాన్ని పెట్టుకొని ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి వచ్చి విలువలు రాజకీయ విలువలు చాలా మేము అసలు అంటే మామూలు ఈ సాధు జంతువులన్నీ తినేసి వచ్చిన సింహం ఆవలించి పడుకుంటుంది ఒక చోట. చూస్తే 10 జంతువుల్ని తినొచ్చి ఉంటుంది, చూస్తే ఏంటి ఇంత అమాయకంగా నిద్రపోతుంది అనిపిస్తుంటుంది. అట్లా ఇన్ని ఘాతుగాలకి పాల్పడ్డ ఈ వైసీపీ ఇప్పుడు వచ్చి విలువలతో కూడిన రాజకీయం అని చెప్తూ ఉంటే నవ్వు వస్తుంది ఒకటి. ఇప్పుడు అట్లా అక్రమంగా గెలిపించుకున్న వాళ్ళనైనా జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా చూసుకున్నాడా? ఏదో ఒక విధంగా అక్రమమో సక్రమమో గెలిచారు కదా, వీళ్ళందరితోటి మంచిగా ఉన్నావా? వీళ్ళకి నిధులు ఇచ్చావా? వీళ్ళని నాయకులుగా ఎదిగేందుకు దోహదపడ్డావా? వీళ్ళు గ్రామాలలో పనులు చేసుకోవటానికి వాళ్ళకి ఏమన్నా ఫండ్స్ ఇచ్చావా? పట్టణాల్లో వాళ్ళు పని చేసుకొని స్వతంత్రంగా మేము కార్పొరేటర్లము మమ్మల్ని నమ్మి ఎవరు కొంతమంది అయితే ఓటేశారుగా, ఓటేసిన ప్రజలకి ఇబ్బందులు తీరుద్దాం అని సిన్సియర్గా వాళ్ళు ఏదన్నా ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేసిందా? ఏది లేదు. స్థానిక సంస్థలకు వచ్చిన నిధులు, ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇట్లా పడంగానే వీళ్ళకు కూడా తెలియకుండా ఈ సర్పంచ్లకి, జెడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి, కార్పొరేటర్లకి వీళ్ళ ఎవ్వరికీ కూడా తెలియకుండా గప్ చిప్పున కాజేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఆ నిధులన్నీ తీసేసుకొని పప్పు బెల్లాలు పంచినట్టు పంచుకోవటం వాళ్ళల్లో వాళ్ళు. ఇన్ని ఘాతుకాలు చేసినప్పుడే ఈ స్థానిక సంస్థల ప్రతినిధులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారు. వీళ్ళెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పనిని హర్షించలేదు. వీళ్ళెవరూ కూడా గత అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చెయ్యలేదు.
కానీ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఏమంటున్నారు, మా పార్టీ గుర్తుతో గెలిచిన కార్పొరేటర్లను కొనేస్తున్నారు కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నారు. ఇటు బొత్స గారు కూడా డబ్బులు పంచుతున్నారు. ఈయన సౌండ్ పార్టీ అనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని బొత్సాన్ని నిలబెట్టారు అని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు? వైసీపీలో అందరూ సౌండ్ పార్టీలే ఉంటారు, దోచుకున్నారు కదా. బొత్స సత్యనారాయణ అయితే 30-40 ఏళ్ళ నుంచి దోచుకుంటున్నాడు. బొత్స సత్యనారాయణ అప్పట్లో మొత్తం విజయనగరం ఉమ్మడి జిల్లాలో పెద్ద సారా కాంట్రాక్టర్గా ఉండేవాడు. అంటే వీళ్ళకి డబ్బులకు కొదవేం లేదు, వీళ్ళు చేసేదే డబ్బుతోటి రాజకీయం. డబ్బులతోటి మనుషుల్ని కొనేయచ్చు, ఓటర్లని కొనేయచ్చు అనేదే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేసిక్ కాన్సెప్ట్. వీళ్ళ దగ్గర ఉన్న వీళ్ళకి దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటంటే వాళ్ళు చేసే పనులన్నీ ఎదుటివాడు చేస్తున్నాడు అని చెప్తారనమాట. అది వాళ్ళు చేసే పని. ఇప్పుడు ఇక్కడ ఈ స్థానిక సంస్థల ప్రతినిధులందరూ కూడా గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి పనిచేశారు కాబట్టే తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు ఇంత అఖండ విజయాన్ని సాధించినాయి. సర్పంచులు, లేకపోతే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వీళ్ళందరూ కూడా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వీళ్ళందరూ మా పార్టీ నుంచి గెలిచారు, మా పార్టీ నుంచి గెలిచారు, మా పార్టీ వాళ్ళు 815 మంది ఉన్నారు అని చెప్తున్నాడు కదా ఈ వైవి సుబ్బారెడ్డి. మరి ఈ 815 మంది నీ పార్టీకే పనిచేసి ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో నీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా లేకుండా ఎందుకు పోతారు? అంటే నీకు వీళ్ళెవరూ కూడా నీ పార్టీకి పని చెయ్యలేదు. వాళ్ళు ప్రజల అభిప్రాయం ఎట్లా ఉందో ప్రజల అభిష్టానికి అనుగుణంగా పనిచేశారు కాబట్టి తెలుగుదేశం మిత్రపక్షాలు గెలిచినే నువ్వు ఓడిపోయావు. ఇది బేసిక్ ప్రిన్సిపల్. అందులో అది కూడా వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తి వచ్చి విలువలు, రాజకీయం చాలా అసలు విలువలతో కూడిన రాజకీయం అంటే అది పచ్చి బూతు. అందువల్ల అటువంటివి మానుకో. ఇప్పుడు అంత వ్యతిరేకతలో కూడా అంటే నువ్వు ప్రదర్శించిన అధికార బలం, అధికార మదంతో ఆ సమయంలో కూడా 200 మంది ప్రజాప్రతినిధులు గెలిచారని నువ్వే చెప్తున్నావుగా. 800 మాకున్నాయి, 200 తెలుగుదేశానికి ఉన్నాయి, తెలుగుదేశం ఎట్ట గెలుస్తుంది అంటావు. మరి నీ నిరంకుశ పాలనలో, నిరంకుశ ఎన్నికల విధానంలో కూడా 200 మంది గెలిచారుగా. నువ్వు యునానిమస్లు చేసేసుకున్నావు, బలవంతంగా ప్రత్యర్థుల్ని కొట్టి చంపేసి యునానిమస్ చేసుకున్నా కానీ మరి 200 మంది తెలుగుదేశం వాళ్ళు గెలిచారు కదా. అంటే దాని అర్థం ఏంటి? అప్పుడు వాళ్ళు గెలిచారు. ఇక్కడ వైసీపీలో ఉన్న వాళ్ళు నీ పార్టీకి పని చేయలేదు. నేను ఇదేదో ఊరికి ఆషామాషిగా చెప్పట్లేదు. వీళ్ళందరూ పని చేస్తే వైసీపీకి కనీసం డిపాజిట్లు అన్న దగ్గర ఉండేవి కదా. వాళ్ళు మళ్ళీ ఉత్తరాంధ్రలో గెలిచి ఉండేవాళ్ళు కదా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఒకడో ఇక్కడో అక్కడో కూడా 10 మంది గెలిచి ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఒక్కడు గెలవలేదు కదా. ఈ బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీనే ఓడిపోయింది కదా విశాఖపట్నం ఎంపీగా. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఓడిపోయాడు కదా. ఆయనకి సంబంధించిన ఆయన తమ్ముళ్ళు, మేనల్లుళ్ళు అందరూ పోయారు కదా. మరి మీకు నైతిక విలువ ఎక్కడుంది? అసలు మొన్న ప్రజలు తిరస్కరించిన వాడిని, అంటే బొత్స సత్యనారాయణని చీపురుపల్లి ప్రజలు తిరస్కరించారు. మరి ప్రజలు తిరస్కరించిన వాడిని తెచ్చి మళ్ళీ ఎట్లా నిలబెడుతున్నావు నువ్వు? నీకు అసలు నైతిక విలువ ఉందా? నైతిక విలువలతో కూడిన రాజకీయం అంటే ప్రజలు తిరస్కరించిన వాడిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నువ్వు నిలబెడుతున్నావు. అంటే మీరంటే ఒక మాట గుర్తొచ్చింది. అసలు వైసీపీలోనే నాన్ లోకల్ ఇష్యూ వస్తుంది, పక్క నియోజకవర్గం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎట్లా నిల్చోబెడతారు, ఇక్కడ ఎప్పటి నుంచో వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు, అట్లీస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సీట్లు ఇవ్వలేదు, ఇప్పుడన్నా ఎమ్మెల్సీ ఇస్తారనుకుంటే ఇది కూడా ఇవ్వకుండా బొత్సాన్ని నిలబెట్టడం కూడా ఇప్పుడు సొంత పార్టీలోనే నచ్చట్లేదు, వాళ్ళే వ్యతిరేకించే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు? అసలు బొత్స సత్యనారాయణ, నేను అదే చెప్తుంది, బొత్స సత్యనారాయణ ప్రజల తిరస్కరణకు గురైన వ్యక్తి. నెల రోజుల్లో తీసుకొచ్చి మళ్ళీ ఎలక్షన్లో ఎట్లా నిలబెడతావు? నెల రోజులే కదా, పోనీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది అంటే లేదండి ప్రజల్లో పని చేసి మళ్ళీ సానుభూతి పొందాడు అందుకని టికెట్ ఇచ్చానా అనుకోవచ్చు. ఈ 30 సంవత్సరాలు చేయని ప్రజాసేవ ఈ 30 రోజుల్లో చేసేసి మళ్ళీ ఆయన ప్రజల మద్దతు పొందుతాడా? మీ పార్టీ నాయకులు కూడా బొత్స సత్యనారాయణకి ఓటేయటానికి, ఆయనకి సహాయం చేయటానికి
సన్నద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి. ఇది క్లియర్. వైవి సుబ్బారెడ్డికి ఏంటి అంటే ఇంకేం చేయాలి, ఇంకేం చేయటానికి వీలు లేక ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి కాబట్టి అక్కడికి వెళ్ళి ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. బొత్స సత్యనారాయణ అంటే ఆయనకు కూడా పడదు. బొత్స సత్యనారాయణకి ఆయనకి కూడా తేడాలు విభేదాలు చాలా ఉన్నాయి. అందువల్ల అసలు అక్కడ పార్టీ స్ట్రక్చరే లేదు. ఈ స్థానిక సంస్థల ప్రతినిధులు ఎవ్వరూ కూడా వైసీపీకి పని చేయలేదు. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ బొత్స సత్యనారాయణ ఎన్నికలు జరిగిన 2 నెలల్లోనే రెండోసారి ఓడిపోవటానికి సిద్ధపడి పాపం ఆ డబ్బులు బయటికి తీస్తున్నారు, బాగానే తీస్తున్నారు, బయటికి బాగా తీసి చాలా డబ్బులు ఆశ చూపుతున్నారు. కానీ డబ్బులు ఎంత ఆశ చూపినా కానీ అక్కడ వాళ్ళు వీళ్ళకి వైసీపీకి అనుకూలంగా మారటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అందుకనే ఇటువంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.